హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం ఒక హారర్ మూవీని తీసుకొచ్చాను. ఈ మూవీ మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. స్టోరీని లాస్ట్ వరకు విని ఈ మూవీ టైటిల్ ఏంటో గెస్ చేయండి. మూవీ స్టార్టింగ్లోనే జనవరి 1968ని చూపిస్తారు. అక్కడ యానా ఇంకా గ్లే అనే నేమ్స్తో ఒక కపుల్ ఉంటారు. యానాకి హెల్త్ బాగాలేనట్టుగా చూపిస్తారు. ఎందుకంటే ఒక ఈవిల్ తనని పొసెస్ చేసి మెల్లిమెల్లిగా యానాని చంపుతూనే ఉంటుంది. దాంతో గ్లై చాలా బాధలో ఉంటాడు. ఇక యానా చేయకున్న రింగ్ని తీసుకొని హాల్లోకి వచ్చి ఒక ఏన్షియన్ బుక్ని ఓపెన్ చేసి ఒక రిచువల్ని చేస్తూ ఉంటాడు. ఆ రిచువల్ పేరు ది పెయింటెడ్. అసలుకు ఆ రిచువల్ ఏంటి, ఎలా అనేది మనం ముందు చూస్తాం. ఆ బుక్లో ఒక ఖాళీ పెయింటింగ్ బోర్డు ముందు పెయింట్ కలర్స్ని అలాగే సెట్ ఆఫ్ క్యాండిల్స్ని వెలిగించి చుట్టూ ఒక సర్కిల్ లాగా పెట్టి వాటి మధ్యలో ఏ పర్సన్ అయితే పొసెస్ అయి ఉన్నారో వాళ్ళ వాల్యుబుల్ థింగ్ని పెట్టాలి అని ఉంటుంది. ఇక గ్లై ఆ సెటప్ అంతా చేసి రిచువల్ని మంత్రాలు చదువుతూ స్టార్ట్ చేస్తాడు. అలాగే మంత్రాలు చదువుతూ అక్కడ ఉన్న ఎంటిటీని ఆ పెయింటింగ్ బోర్డ్ మీదకు రమ్మని ఆర్డర్స్ వేస్తూ ఉంటాడు. అలా కాసేపటికి ఆ ప్లేస్లో చాలా చల్ల గాలి వీస్తూ ఆ సిచ్యువేషన్ అంతా అక్కడ చాలా భయంకరంగా మారిపోతుంది. అప్పుడే పెయింట్ కలర్స్ వాటంతటా అవే పైకి వచ్చి పెయింటింగ్ బోర్డు పైన వెళ్ళి మెల్లిమెల్లిగా ఒక లేడీ పెయింట్ బోర్డు పైనకి వస్తుంది. ఇది అంతా చూస్తూ గ్లై భయపడిపోతుంటాడు. ఆ పెయింటింగ్లో ఉన్న ఆ లేడీ ఒక ఈవిల్ ఎంటిటీ అని అర్థమవుతుంది. అది గ్లై పైకి వచ్చి అటాక్ చేస్తుంది. అక్కడి నుండి వస్తున్న చప్పుళ్ళకి యానా భయపడి లేచి కూర్చుంటుంది. అప్పుడే అక్కడికి పొసెస్ అయిన గ్లై వచ్చి గట్టిగా నవ్వుతూ తనపై అటాక్ చేస్తాడు. దీంతో ఇక్కడికి ఈ సీన్ని కట్ చేసి నెక్స్ట్ సీన్లో 5 months తర్వాత అని చూపిస్తారు. అంటే జూన్ 1968లో ఒక ఫ్యామిలీని చూపిస్తారు. ఇది ఈవిలిన్ అనే ఒక లేడీ యొక్క ఫ్యామిలీ. ఈవిలిన్తో పాటు తన హస్బెండ్, ఒక కొడుకు, 2 కూతుర్లు ఉంటారు. హస్బెండ్ పేరు యాడమ్, కొడుకు పేరు నిల్సన్, పెద్ద కూతురు జెన్నిస్, అలాగే చిన్న కూతురు లూసీ. అయితే ఇక్కడ మనకు తన హస్బెండ్ వర్క్ గురించి చూపిస్తారు. అతను ఒక కార్పెంటర్ అయి ఉంటాడు, కానీ డబ్బులు అంతగా వస్తూ ఉండవు. ఇక తన క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే కొంచెం చాలానే కామంతో ఉంటాడు. ఈవిలిన్కి తెలియకుండా పిచ్చి పిచ్చి మ్యాగజైన్స్ అన్నీ చదువుతూ ఉంటాడు. అలాగే అతనికి దానికి తగ్గ ఫ్యాంటసీస్ కూడా ఉండేవి. జెన్నిస్ తన యంగ్ ఏజ్లో ఉంటుంది. ఎప్పుడు చటపట అంటూ తన చెల్లిపై కోపంతో ఉంటుంది. ఇక అందరూ కలిసి ఒక హ్యాపీ ఫ్యామిలీ లాగా ఉంటారు. ఒకరోజు ఈవిలిన్కి ఒక లెటర్ వస్తుంది. అందులో తన కజిన్ యానా చనిపోయిందన్న న్యూస్ ఉంటుంది. అంటే ఆ ఈవిల్ స్టార్టింగ్లో యానాని చంపేసి ఉంటుంది. అలాగే ఆ లెటర్లో యానా విల్ ఎగ్జిక్యూటర్గా ఈవిలిన్ పేరే రాసి ఉంటుంది. ఈవిలిన్ యాడమ్కి చెప్తూ ఉంటుంది, అక్కడికి వెళ్తే 10% ఆఫ్ ప్రాపర్టీ, అలాగే దాంతోపాటు $10,000 ఆఫ్ మనీ కూడా వస్తుందని చెప్తుంది. కానీ ఈవిలిన్ అక్కడికి వెళ్ళడానికి భయపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈవిలిన్కి యానాతో ఏదో చనిపోయింది అని అనిపిస్తుంది. అక్కడ వెళ్తే తన ఫ్యామిలీకి ఏమన్నా అవుతుందేమో అని భయపడుతుంది. యాడమ్ ఈవిలిన్తో, యాడమ్ మనమున్న సిచ్యువేషన్లో వాళ్ళు ఇచ్చే మనీని యాక్సెప్ట్ చేస్తేనే మనమంతా హ్యాపీగా ఉండగలం అని నచ్చజెప్పి ఒప్పిస్తాడు. ఇక నెక్స్ట్ డేనే అందరూ కలిసి ఆ మ్యాన్షన్కి రీచ్ అవుతారు. మీకు ఎవరికైనా ఎగ్జిక్యూటర్ మీనింగ్ అంటే ఏంటో తెలుసా? ఇక్కడ ఏంటంటే ఏదైనా ఫ్యామిలీలో ఒక వ్యక్తి చనిపోతే ఆ ఫ్యామిలీలో ఎవరైనా చనిపోయిన వారి మనీ ఇంకా ప్రాపర్టీని పంచుకుంటారు. ఆ ప్రాపర్టీని వాళ్ళు రినోవేట్ చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు, ఇలా ఎన్నో చేయొచ్చు. అలాగే చనిపోయిన వారికి లాస్ట్ రిచువల్స్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ లూసీ చిన్నది కాబట్టి, అలాగే జెన్నిస్కి అంతగా ఏం తెలియదు కాబట్టి వాళ్ళు అంతగా పట్టించుకోరు. ఇంకా మిగిలింది నిల్సన్, యాడమ్ ఇంకా ఈవిలిన్ ముగ్గురు కలిసి ఇల్లంతా చూస్తూ ఏ వస్తువులు ఎంత కాస్ట్ చేస్తాయి అని అన్నిటినీ నోట్ చేస్తూ ఉంటారు. ఆ వస్తువులతో పాటు చాలా పెయింటింగ్స్ని చూస్తారు. అవి మేబీ గ్లై 4 fathersవి అయి ఉంటాయి. ఇంకో సైడ్ ఈవిలిన్కి స్టార్టింగ్లో మనకు కనిపించిన ఆ ఈవిల్ ఎంటిటీ నేక్డ్గా ఉన్నట్టు పెయింటింగ్ కనిపిస్తుంది. ఆ పెయింటింగ్ చూసి ఈవిలిన్కి విచిత్రంగా అనిపిస్తుంది. ఇంకా అక్కడికి యాడమ్ ఇంకా నిల్సన్ వచ్చి చూస్తారు. ఇంకా ఆ పెయింటింగ్ని పక్కకు పెట్టమని చెప్తుంది.
అందరూ పడుకోవడానికి వెళ్తారు. యాడమ్ ఈవిలిన్తో ఇంటిమేట్ అవ్వాలనుకుంటాడు, కానీ ఈవిలిన్ ఒప్పుకోదు. దాంతో కోపంతో బయటికి వచ్చి కూర్చొని మ్యాగజైన్స్ చూస్తూ ఉంటాడు. అప్పుడే దూరం నుండి ఏవో విస్పర్స్ వినిపిస్తూ ఉంటాయి. యాడమ్ చూస్తే ఒక లేడీ నేకెడ్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆ మ్యాగజైన్కి అడిక్ట్ అవ్వడం వల్ల అతను భ్రమపడుతున్నాడేమో అని అనుకుంటాడు. ఇంకో సైడ్ జెన్నిస్ని చూపిస్తారు. తన రూమ్లో ఒక బార్బర్ పెయింటింగ్ ఉంటుంది. అది జెన్నిస్కి క్రీపీగా అనిపించింది. ఆ ఫోటోని అక్కడి నుండి తీసేయాలనుకుంటుంది, కానీ అది రాకపోవడంతో అలాగే పడుకుంటుంది. ఆ రాత్రి తను నిద్రపోయాక తన హెయిర్ దానికదే కట్ అవుతున్నట్టుగా చూస్తాం. మార్నింగ్ చూసుకుంటే ఎవరో కట్ చేసినట్టుగా ఉంటుంది. జెన్నిస్ చాలా కోపంతో లూసీ దగ్గరికి వెళ్ళి తన్ని కొడుతూ ఉంటుంది, కానీ లూసీ తనకేం తెలియదని అంటుంది. ఇంకా కాసేపటికి యాడమ్ ఇంకా నిల్సన్ కొన్ని సామాన్లు తీసుకురావడం కోసం వెళ్తారు. ఈవిలిన్ ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఒక పెయింటింగ్లో ఉన్న లేడీ దానికదే కదులుతున్నట్టుగా కనిపిస్తుంది, కానీ అది అంతా తన ఊహేమో అని అనుకుంటుంది. అప్పుడే లూసీ ఇంట్లో పరిగెత్తుతున్నట్టుగా చూస్తాం. ఈవిలిన్ తన వెనక వెళ్తుంది. అప్పుడే డోర్ క్లోజ్ అయినట్టుగా కనిపిస్తుంది, కానీ బయటికి చూస్తే లూసీ బయట ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరి ఇక్కడ ఆ డోర్లో నుండి ఎవరు వెళ్ళుంటారు? అది బేస్మెంట్కి వెళ్ళే ఎంట్రన్స్ అయి ఉంటుంది. ఈవిలిన్ ఆ డోర్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంది. అప్పుడే ఒక క్లోజెట్ దానికదే క్లోజ్ అయినట్టుగా కనిపిస్తుంది. ఈవిలిన్ ఆ క్లోజెట్ని ఓపెన్ చేస్తుంది. అందులో యాడమ్వి మ్యాగజైన్స్ దొరుకుతాయి. వాటిని చూసి తను చాలా బాధపడుతుంది. యాడమ్తో లొల్లి కూడా పెట్టుకుంటుంది. కానీ యాడమ్ రివర్స్లో, నువ్వు నాకు నచ్చినప్పుడు నీతో ఇంటిమేట్ అవ్వనిస్తే నేనెందుకు ఈ మ్యాగజైన్స్ ఉంచుకుంటానని అంటుంటాడు. అలా రాత్రి అవుతుంది. అందరూ పడుకుంటారు. జెన్నిస్కి ఆ బార్బర్ ఫోటోని చూస్తే భయం వేస్తుంది. సో ఆ పెయింటింగ్ని ఒక క్లాత్తో కవర్ చేసి పడుకుంటుంది. కానీ కాసేపటికి ఆ బార్బర్ చెయ్యి జెన్నిస్ హెయిర్ని కట్ చేస్తున్నట్టుగా చూపిస్తుంది. జెన్నిస్ చాలా భయపడి అక్కడి నుండి లేచి ఒక క్లాజెట్లో దాక్కుంటుంది. కానీ ఆ పెయింటింగ్ ఆ క్లాత్తో పాటు మూవ్ అయినట్టుగా కనిపిస్తుంది. ఆ బార్బర్ పెయింటింగ్లో నుంచి బయటికి వచ్చి తన హెయిర్ కట్ చేస్తూ ఉంటాడు. జెన్నిస్ చాలా భయపడి అరుస్తూ ఉంటుంది. దాంతో అందరూ తన దగ్గరికి వస్తారు. జెన్నిస్ జరిగిందంతా చెప్తుంది, కానీ అదంతా జస్ట్ తన పీడకల అని నచ్చ చెప్తారు. ఇక ఆ పెయింటింగ్ని అక్కడ నుండి తీసేస్తారు. ఈవిలిన్ కూడా ఆ ఇంట్లో ఏదో ఈవిల్ ఉంది, ఏదీ సరిగ్గా లేదు అని చెప్పడానికి ట్రై చేస్తుంది. ఇక యాడమ్ రూమ్లోకి వచ్చి ఫ్రెష్ అవుతూ ఉంటాడు. అప్పుడే మళ్ళీ ఆ విస్పర్స్ వినిపిస్తూ ఉంటాయి. బయటికి వచ్చి చూస్తాడు. ఆ విస్పర్స్ సౌండ్ని ఫాలో అవుతూ ఇంతకు ముందు ఆ న్యూడ్ లేడీ పెయింటింగ్ని పెట్టిన రూమ్లోకి వెళ్తాడు. అక్కడ ఎవరిదో ప్రెజెన్స్ని ఫీల్ అవుతున్నట్టుగా ఉంటుంది. అండ్ సడన్గా స్పృహ తప్పి పడిపోతాడు. ఈవిలిన్కి తన కలలో ఎవరో లేడీ తన పెయింటింగ్ని వెయ్యమంటూ చెప్తుంది. సడన్గా ఈవిలిన్ నిద్రలో నుంచి లేచి భయపడుతుంది. అక్కడ యాడమ్కి కూడా మెలకు వస్తుంది. యాడమ్ లేచి చూస్తే ఆ నేకెడ్ లేడీ పెయింటింగ్ కనిపిస్తుంది. యాడమ్ వెంటనే ఆ పెయింటింగ్ని కవర్ చేసి కట్టేసి ఒక చైర్ పైన పెట్టేస్తాడు. ఇంకో సైడ్ ఈవిలిన్ రూమ్లోకి వెళ్ళి చూస్తే స్టార్టింగ్లో గ్లై చేసిన రిచువల్ యొక్క సెటప్ అంతా అలాగే ఉంటుంది. ఆ ఏన్షియంట్ బుక్ కూడా ఈవిలిన్కి దొరుకుతుంది. ఇంకా నైట్ అవుతుంది. అందరూ పడుకుంటారు. అప్పుడే ఆ న్యూడ్ పెయింటింగ్ చైర్ కదులుతున్నట్టుగా కనిపిస్తుంది. యాడమ్ అప్పుడే మళ్ళీ ఆ రూమ్లోకి వెళ్తాడు. అక్కడ ఆ పెయింటింగ్ అన్కవర్డ్గా కనిపిస్తుంది. ఈ గ్యాప్లో ఈవిలిన్కి ఎవరో పరిగెత్తుతున్న సౌండ్స్ వినిపించి లేచి బయటకొచ్చి చూస్తే ఎవరో పాప పరిగెత్తుతూ కనిపిస్తుంది. అలా పరిగెత్తుతూ ఒక పెయింటింగ్ లోపలికి వెళ్ళిపోతుంది. అలాగే ఆ పాప ఆ పెయింటింగ్లో నుండి మాట్లాడుతున్న సౌండ్స్ కూడా వినిపిస్తాయి. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ పెయింటింగ్ అంతా బ్లాంక్గా కనిపిస్తుంది. అలాగే ఆ పెయింటింగ్ నుండి ఒక చిన్న బాబు బయటికి వచ్చి పరిగెత్తుతాడు. అలా పరిగెత్తుతూ బేస్మెంట్ లోపలికి వెళ్తాడు. అతని వెంటే ఈవిలిన్ కూడా వెళ్తుంది. సడన్గా ఆ బేస్మెంట్లోకి ఎవరో తనని నూకేస్తారు. ఇంకో సైడ్ నిల్సన్కి సడన్గా మెలకువ వచ్చి లేస్తాడు. అతనికి పెయింటింగ్లో కలర్స్ బయటికి వస్తున్నట్టుగా కనిపిస్తాయి. ఏంటా అని దగ్గరికి వెళ్ళి చూస్తుండగా ఆ పెయింటింగ్ నిల్సన్ని పట్టుకొని పెయింటింగ్లోకి లాగుతూ ఉంటుంది. అక్కడ జరుగుతున్న సౌండ్స్కి యాడమ్ వచ్చి నిల్సన్ని పెయింటింగ్తో సపరేట్ చేస్తారు. అక్కడ యాడమ్తో పాటు జెన్నిస్ ఇంకా లూసీ కూడా వస్తారు.
వీళ్ళందరూ ఈవిలిన్ని వెతుకుతూ ఉంటారు. మనకు అప్పుడే బేస్మెంట్లో ఈవిలిన్తో పాటు ఆ నేక్డ్ పెయింటింగ్లో ఉన్న లేడీ కనిపిస్తుంది. అది చూసి ఈవిలిన్ బాగా భయపడిపోతుంది. ఇప్పుడే అందరూ తన దగ్గరికి వస్తారు. ఇంకా ఏది కరెక్ట్గా లేదని ఈవిలిన్ అందరినీ తీసుకొని తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. కొన్ని డేస్ అయ్యాక ఆ ఫ్యామిలీలో వాళ్ళలో వచ్చిన డిస్టర్బెన్సెస్ అన్నీ అప్పుడప్పుడే మెల్లిగా అందరూ మంచిగా ఉండడం స్టార్ట్ చేస్తారు. ఈవిలిన్ యాడమ్తో అలాగే జెన్నిస్ కూడా లూసీతో మంచిగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఈవిలిన్ యాడమ్తో ఆ ప్లేస్ గురించి గ్లై యానాని చంపేసి అతను చంపుకున్నాడేమో అని అంటుంది. నెక్స్ట్ సీన్లో ఈవిలిన్ ఆ దొరికిన బుక్లో ఉన్న అడ్రస్కి వెళ్తుంది. అక్కడ ఒక లేడీ కనిపిస్తుంది. ఈవిలిన్ ద పెయింటెడ్ గురించి అడగగా తన దగ్గరున్న పెయింటింగ్ కలెక్షన్స్ అన్నీ చూపిస్తూ పోయిన కాలంలో మనుషులు చనిపోయినప్పుడు వారి ఆత్మలు చుట్టూ తిరగకుండా ఆ పెయింటింగ్స్లో బంధించారు, సో దాట్ బయటికి వచ్చి ఎవరిని డిస్టర్బ్ చేయవు అని. కానీ వాటికి బయటికి వచ్చి లోపలికి వెళ్ళే దారి దొరికింది. కానీ ఏంటంటే ఈ పెయింటింగ్స్ మీద చేసిన ప్రాక్టీసెస్ అన్నీ ఎర్లీ 20th సెంచరీలోనే ఆగిపోయాయి. కానీ గ్లై వాళ్ళ ఫ్యామిలీ మాత్రం ఆ పని చేస్తూ ఉండేవారు అంటూ ఆ లేడీ చెప్తుంది. ఇంకో సైడ్ లూసీ భయంతో పరిగెత్తుతున్నట్టుగా చూపిస్తారు. ఎందుకంటే ఆ మ్యాన్షన్లో పెయింటింగ్లో ఉన్న చిన్న బాబు లూసీని హాంట్ చేస్తూ ఉంటాడు. ఆ ఇంట్లో అందరికీ మళ్ళీ ఆ నేక్డ్ లేడీ పెయింటింగ్ కనిపిస్తుంది. యాడమ్ హిస్టరీస్ గురించి వెతుకుతూ గ్లై ఫ్యామిలీ సీక్రెట్స్ని తెలుసుకోవడం కోసం ట్రై చేస్తుంటాడు. ఈవిలిన్ ఇంటికి వస్తుంది. అప్పుడే యాడమ్ ఆ పెయింటింగ్ని కాల్చేస్తున్నట్టుగా కనిపిస్తాడు. దానివల్ల ఏం లాభం లేదు. ఆ పెయింటింగ్ ఎవరితో అయితే అటాచ్ అవుతుందో ఏ విధంగా అయినా వస్తూనే ఉంటుంది వాళ్ళ దగ్గరికి అని చెప్తుంది. ఇంకా మనం ఆ ఫ్యామిలీ హిస్టరీని చూస్తే గ్లై వాళ్ళ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్కి క్యాసెండ్రా అనే లేడీ తెలిసి ఉంటుంది. అలా వాళ్ళ ఇంటికి వచ్చి పోతూ ఉండేది. అలా ఒకరోజు సడన్గా చనిపోతుంది. తను చనిపోయినప్పటి నుండి ఆ ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారు లేదా మాయమైపోతున్నారు. ఇక గ్లై వాళ్ళ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఐవర్, అతని వైఫ్ ఇద్దరు చనిపోతారు. వాళ్ళు చనిపోయిన ప్లేస్లోనే కొత్త ఇల్లుని కడతారు. వాళ్ళ ఫ్యామిలీకి చనిపోయాక పెయింటింగ్లోకి వెళ్ళాలని ఇష్టం. ఎందుకంటే వాళ్ళకి నచ్చినప్పుడు వస్తూ పోతూ ఉంటారు కాబట్టి. అలా ఆ ఫ్యామిలీ వాళ్ళంతా పెయింటింగ్స్ వేసుకుంటూ ఉంటారు. అప్పుడే ఈవిలిన్ ఈ క్యాసెండ్రాది ఆత్మ కూడా అలాగే పెయింటింగ్ చేసి ఉంటారు. తన్ని ఎలాగైనా పంపించాలి, దానికి తనకు ఇష్టమైన థింగ్ కావాలి అంటూ అది మ్యాన్షన్లోనే దొరుకుతుందని అక్కడికి స్టార్ట్ అవుతారు. ఆ ఇంట్లో క్యాసెండ్రా దానికి అదే పెయింటింగ్ మీదకు వచ్చి నిల్సన్ని పొసెస్ చేస్తుంది. పొసెస్ అయిన నిల్సన్ లూసీని ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోతాడు. ఈవిలిన్ ఇంకా యాడమ్ ఆ ఇంటికి వచ్చి ఆ పెయింటింగ్సే ఈవిల్స్ అని పెయింటింగ్స్ అన్నిటిని తీసుకెళ్లి కాల్చేద్దామని అనుకుంటారు. ఈవిలిన్కి ఒక సీక్రెట్ రూమ్ కనిపిస్తుంది. అందులోకి వెళ్తే అక్కడ ఐవర్ లవ్ లెటర్స్ దొరుకుతాయి. వాటితో పాటు క్యాసెండ్రాది లాకెట్ కూడా దొరుకుతుంది. కానీ అప్పుడే అక్కడున్న పెయింటింగ్స్ అన్నీ తన పైన అటాక్ చేస్తాయి. ఎలాగోలా అక్కడి నుండి బయటపడి వాటిని కాల్చేసి మళ్ళీ రిటర్న్ అవుతూ ఉంటారు. ఈవిలిన్ చెప్తుంది ఐవర్ పెయింటింగ్ వర్క్ చేసేవాడు. ఒకరోజు ఐవర్కి క్యాసెండ్రా కలుస్తుంది. ఇద్దరు లవ్ చేసుకొని కలిసి చాటుగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. కానీ క్యాసెండ్రాకు ఏదో డిజీజ్ వస్తుంది. అప్పుడే ఐవర్, నిన్ను పెయింటింగ్ చేసి తర్వాత నేను కూడా నీ దగ్గరికి వచ్చేస్తా, ఇంకా ఆఫ్టర్ లైఫ్లో మనం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తాడు. క్యాసెండ్రాని పెయింట్ చేస్తాడు. కానీ అతని వారికి వచ్చేసరికి భయపడి ఆగిపోతాడు. దాంతో క్యాసెండ్రాకి కోపం వచ్చి తన స్పిరిట్తో తన పెయింటింగ్నే కాల్చేసుకొని సాకుబస్ అనే ఈవిల్ స్పిరిట్తో కలిసి తను కూడా ఈవిల్ లాగా మారిపోయింది. ఇక్కడ సాకుబస్ అంటే ఆ డీమాన్ అందరి డ్రీమ్స్లోకి వచ్చి రిలేషన్షిప్ని క్రియేట్ చేసుకొని అందరినీ చంపేస్తుంది. గ్లై బ్లడ్ లైన్లో ఒక శాపం ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీస్లో ఉన్న హస్బెండ్స్ని సాకుబస్ పొసెస్ చేసుకొని వాళ్ళ చేతులతోనే తమ వైఫ్స్ని చంపేస్తుంది. ఎలా అయితే స్టార్టింగ్లో గ్లై యానాని చంపాడు అలా. అప్పుడు యాడమ్ కూడా అంటాడు, సాకుబస్ నేను అక్కడ ఉన్నప్పుడు నన్ను కూడా పొసెస్ చేయడానికి ట్రై చేసింది అని. ఇక ఇంటికొచ్చాక జెన్నిస్ లూసీ గురించి చెప్తుంది. పొసెస్ అయిన నిల్సన్ లూసీ పైన అటాక్ చేస్తుండగా యాడమ్ నిల్సన్ని
ఒక రూమ్లో బంధిస్తాడు. ఇంకా వెంటనే పిల్లల్ని సేఫ్ ప్లేస్లో దాచి ఆ బుక్లో ఉన్నట్టుగా సెటప్ అంతా చేసి ఐవర్ని పిలుస్తారు. బికాస్ క్యాసెండ్రాకి కావాల్సిందే అతను కాబట్టి. కానీ ఐవర్ మాత్రం రాడు. అసలు అతనుకు రావాలని ఇష్టం ఉండదు అని ఈవిలిన్ చెప్తుంది. ఇంకో సైడ్ నిల్సన్ బయటికి రావడానికి ట్రై చేస్తుంటాడు. అయితే యాడమ్ అంటాడు క్యాసెండ్రాకి ఒక సాక్రిఫైస్ కావాలి అంటూ. అతను స్టాప్ చేసుకొని ఈవిలిన్కి చెప్తాడు, ఆ రోజు నువ్వు నాతో ఇంటిమేట్ అవ్వడానికి ఒప్పుకోలేదని నేను మ్యాగజైన్స్ చూస్తూ ఉండగా ఏవో చప్పుళ్ళు రావడంతో వెళ్ళి చూస్తే అక్కడ ఒక న్యూడ్ పెయింట్లో నుంచి లేడీ బయటికి వచ్చింది. నేను తనతో ఇంటిమేట్ అయ్యాను. ఆ లేడీ ఇంకెవరో కాదు, క్యాసెండ్రాయే. అలా చెప్తూ చనిపోతాడు. ఈ విలన్ యాడమ్ని పెయింటింగ్ చేస్తుంది, కానీ ఏం లాభం ఉండదు. నిల్సన్లో ఇంకా సాకుబాస్ పొసెస్ అయి ఉంటుంది. ఎందుకంటే వాటికి కావాల్సింది గ్లై ఫ్యామిలీ యొక్క ప్యూర్ బ్లడ్ లైన్ ఉన్న వాళ్ళు మాత్రమే. జెన్నిస్ అప్పుడే అక్కడికి వస్తుంది. నిల్సన్ ఈవిలిన్ పైన అటాక్ చేస్తాడు. జెన్నిస్ ఆ పెయింటింగ్ లో క్యాసెండ్రా పార్ట్ ఆఫ్ పెయింటింగ్ ని కాల్ చేస్తుంది. ఇక యాడమ్ పెయింటింగ్ ని పెయింటింగ్ కలెక్షన్ లో పెడతారు. ఇలా ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఈ మూవీలో గ్లై వాళ్ళ ఫ్యామిలీ అంతా వారి వారి స్పిరిట్స్ ని పెయింటింగ్ లో దాచి ఉంచారు, సో దాట్ వాళ్ళు ఎప్పుడు బతికి ఉండొచ్చు అని. ఇక్కడ ఉన్న క్యాసెండ్రా మాత్రం ఒక డిమోనిక్ ఎంటిటీతో కలిసి తనను మోసం చేసిన వారిపై పగ తీర్చుకోవాలని అనుకుంటుంది. అదే పగతో ఆ ఇంట్లోకి వచ్చే మేల్స్ని వాళ్ళ వీక్నెస్ని తెలుసుకొని వారితో ఇంటిమేట్ అయ్యి వాళ్ళని చంపేస్తుంది. ఇక్కడ స్టోరీ ఎండ్లో ఆ పెయింటింగ్ని కాల్ చేసినందుకు పూర్తిగా ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోయినా కానీ ఈవిలిన్తో అలాగే వాళ్ళ పిల్లలతో ఆ కనెక్షన్ పోయి వాళ్ళైనా సేఫ్గా మిగిలారు. అండ్ ఫైనలీ ఈ మూవీ టైటిల్ వచ్చేసి ద పెయింటెడ్. అండ్ దిస్ ఈజ్ వాట్ ద మూవీ ఫర్ టుడే. హోప్ మీ అందరికీ ఈ స్టోరీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకో కొత్త స్టోరీతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్.